నెల్లూరు జిల్లాలో క్వాష్ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ సోమిరెడ్డి దీక్ష చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శిబిరం దగ్గర గొడవలు జరిగే పరిస్థితి ఉందని, దీక్ష విరమించాలని పోలీసులు సూచించారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. క్వారీల వద్ద పేలుడు పదార్థాలు నిల్వ చేశారని, చిన్న పొరపాటు జరిగినా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారాయన. మైనింగ్ చేయవద్దని కోర్టు ఆదేశాలున్నా యథేచ్ఛగా మైనింగ్ జరుపుతున్నారని మండిపడ్డారు సోమిరెడ్డి. మనుషులా ఇంకేమన్నా మానవ జాతి కాదా ఇదే? ఇంత బరితీగింప అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పర్మిషన్ ఎవరి పేరుతో పర్మిషన్ ఇచ్చారు? ఇమ్మీడియట్ గా రండి, పోలీసు వాటిని సీజ్ చేయండి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు తెచ్చిపెట్టారు? ఇక్కడ ఉండే స్టాఫ్ ఏనే ఉండరు, వాళ్ళని అడగండి. ఎవరి మీద కేసు పెడతారు పెట్టండి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. డైరెక్ట్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగే భారీ దోపిడీ. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తాడు, అసలు నాకు ఆ ఇల్లీగల్ మైనింగ్ అంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నట్టు, ఆ ఇల్లీగల్ మైనింగ్ లో నాకు ఏదైనా షేర్ ఉన్నట్టు సోమిరెడ్డి ఆధారాలు చూపించారు. మైనింగ్ పై అధికారుల మౌనంపై విస్మయం వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మైనింగ్ కు అనుమతి లేదని తెలిసినా చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల భాగస్వామ్యం దీంట్లో ఉంది కాబట్టి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. స్వయంగా సోమిరెడ్డి గారు అధికారులందరూ ఫోన్ చేసి, అయ్యా 40 నుంచి 50 వాహనాలు అక్రమ మైనింగ్ పాల్పడుతూ ఉన్నాయి, నేను ఇక్కడనే సంఘటన స్థలంలో ఉన్నా, నా ముందే వాహనాలు ఉన్నాయి, మీరు రండి సీజ్ చేయనట్టే రాని పరిస్థితి. రాత్రి అంతా కూడా చెమ్మ చీకట్లో దోమలు కొడుతూ ఉంటే ఈ యొక్క పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే నిరసన పోరాటం చేసిన పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు శ్రీధర్ రెడ్డి.